ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 41 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నువ్వు ఎవరైనా కూడా నాకు కావాలి. మనుషులు నువ్వు గర్ల్ అని తృణీకరించవచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు. తిన గర్ల్ కదా, తినేం చేయగలదు అని చెప్పి నేను ఇగ్నోర్ చేయొచ్చు. బట్ గాడ్ రియల్లీ వాంట్స్ యూ. ఇది ఎందుకు చెప్తున్నా క్లియర్గా ఎండ్ వరకు చూడండి. చాలామంది క్వశ్చన్స్కి ఇది క్లియర్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఫస్ట్లీ ఏంటి అంటే, మన కంప్లీట్ సమాజంలో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే, ఆడవాళ్ళు బోధించవచ్చా, ఆడవాళ్ళు గాస్పల్ అంటే సువార్తను ప్రకటించవచ్చా, ఆడవాళ్ళు దేవుడి గురించి మాట్లాడవచ్చా. చాలామంది అంటారు, నువ్వు ఆడదానివి కదా, బైబిల్లో రాసింది కదా, ఆడవాళ్ళు ప్రీచ్ చేయకూడదు, ఆడవాళ్ళు ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటారు. బట్ ఏ గర్ల్ కెన్ డూ ఎనీథింగ్. కానీ కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని నియమాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా చూస్తే ఒక మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పినట్లుగానే, కెన్ ఏ గర్ల్ ప్రీచ్ అంటే ఒక స్త్రీ కానీ లేకపోతే ఒక అమ్మాయి కానీ దేవుడి గురించి సువార్త చాటించవచ్చా, చెప్పొచ్చా? ఇది ఒకసారి బైబిల్ అనుగుణంగా చూద్దాం. బైబిల్లో యేసయ్యతో పాటు మనకి ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది. తన పేరు మగ్దలేనే మరియా. ఈమె యేసయ్యకి చాలా ప్రియమైన ఒక శిష్యురాలిగా లేదంటే కనుక ఒక సహోదరిగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆమె నుండి ఎన్నో రకాల దెయ్యములు, అంటే బైబిల్ చెప్తున్న ప్రకారం 7 రకములైన దెయ్యముల్ని వెళ్ళగొట్టి ఆమెని శుద్ధురాలిగా, పరిశుద్ధురాలిగా చేశాడంట. సో అప్పటి నుంచి ఆ మగ్దలేనే మరియా యేసును వెంబడిస్తూ కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. యేసయ్యని సిలువ వేసిన తర్వాత ఆయన సమాధిలో ఉంచబడిన తర్వాత 3వ నాడు మగ్దలేనే మరియా అండ్ ఇంకొంతమంది స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యేసయ్య లేచాడని ఆ దూత మగ్దలేనే మరియాకి చెప్పడం జరుగుతుంది. మగ్దలేనే మరియా ఏడుస్తూ వెనక్కి వెళ్తుంటే ఒక మనిషి కనిపిస్తాడు. డూ యు నో హూ ఇస్ దట్? ఇట్స్ జీసస్. దేవుడు యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత ఫస్ట్గా ఆడవాళ్ళకి కనిపించాడు. తన యేసయ్యని చూసిన తర్వాత అక్కడ జరిగినవి, అక్కడ మొత్తం కంప్లీట్గా యేసయ్య మాట్లాడినవి అన్నీ కూడా తను ఊర్లో వాళ్ళకి చెప్తూ ఉంటుంది. యేసయ్య ఇలా లేచాడు, యేసయ్య ఇలా చెప్పాడు, ఇలా చూశాను, ఎవ్రీథింగ్. అప్పుడు వాళ్ళందరూ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సరే, ఎక్కడకు వదిలేద్దాం. సో ఈ మగ్దలేనే మరియానే వెళ్ళి పేతురుకి, మిగతా శిష్యుల వాళ్ళకి ఈ సువార్త ప్రకటిస్తుంది. అంటే తను చేసింది ఏదో మాట వరుసకి చెప్పిందంటారా? నో. ఈరోజు మనం చేస్తున్నామే, ఈరోజు మనం బోధిస్తున్నాం కదా, యేసయ్య లేచాడు, మన కోసం ప్రాణం పెట్టాడు అని మాట్లాడుతున్నాం కదా. సో దట్స్ వాట్ గాస్పెల్. ఆమె అక్కడ సువార్త ప్రకటించింది. యేసయ్య పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదటి సువార్త ఒక స్త్రీ అయిన మగ్దలేనే మరియా తనే చాటించింది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఎస్ అప్పుడు ఓకే, మరి వేరే వచనాల్లో స్త్రీలు ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని ఉంటుంది కదా. అంటే అది సంఘమునకు రాసిన పత్రిక, అది సంఘానుసారమైన పత్రిక. ఆ సంఘంలో ఉన్న వాళ్ళని గూర్చి రాస్తారు. మనం ఏదైనా కూడా పత్రిక చదివేటప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గూగుల్లో లేకపోతే మీకు ఇంటర్నెట్లో అసలు ఆ సంఘం ఏంటి, ఎక్కడ ఉంటుంది, అసలు ఎప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మీరు ఫస్ట్ స్టడీ చేయాలి. ఒకవేళ మీకు స్టడీ చేస్తే క్లియర్ ఆన్సర్ మీకు బైబిలే చెప్తుంది. సో అర్థమైంది కదా, గర్ల్స్ ఆర్ ఉమెన్స్ చిన్న చూపు కాదు. ఎవ్రీబడి కెన్ ప్రీచ్ ద గాస్పెల్. యేసయ్య అంటారు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తని ప్రకటించండి. మీరు ఒకవేళ కనుక స్టూడెంట్ అయినా లేకపోతే ఇంకెవరైనా కూడా అయితే మీరు దేవుడు గురించిన సువార్త ఒక్కరికైనా ప్రకటించడానికి చూడండి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియో ఉంది, ఈ వీడియోని మీ ఫ్రెండ్కి మీరు షేర్ చేసి ఈ వీడియో చూడు అని మీరు చెప్తున్నారంటే యు ఆర్ డూయింగ్ గాస్పెల్. మీరు సువార్తని అందజేస్తున్నారు అక్కడ. సో డోంట్ మిస్ ఇట్. ఒకవేళ కనుక మన వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, లేదంటే ఇంకెవరికైనా ఎవరైతే మారాలి అని మీరు ఆశపడుతున్నారో, దేవుడికి దగ్గరగా చేరాలనుకుంటున్నారో వాళ్ళకి మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.